మీరు అడిగిన పాయింట్స్ మీద ఒక్కసారి బసవరాజ్ సారే గారిని అడుగుదాం. సారే గారు నమస్కారం చెప్పండి అన్నగారు. నమస్కారం శ్రవణ్. నమస్తే. శ్రవణ్ గారు ఉన్నారు, తర్వాత తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఒకటి జీవో ఆల్రెడీ హైకోర్టు దగ్గర పెండింగ్ లో ఉండగా మళ్ళీ ఎందుకు జీవో జారీ చేశారంది. రెండోది 50% దాడుతున్నాయి కదా అని క్వశ్చన్ చేసింది. సో ఎట్లా ఇప్పుడు ముందుకే వెళ్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఒక మాట ముందు వేసిన తర్వాత వెనకపోద్దని నేను నమ్మతలేను. నిన్ననే తమిళనాడులో అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక మంత్రితో మాట్లాడి వచ్చిన తర్వాత జియో చేసిన విషయం వాస్తవం. ఇది ఇప్పుడు శ్రవణ్ అన్నాడు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళందరినీ కూడా రాజకీయంగా చైతన్యం కావాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా వార్డు మెంబర్ కాని వాళ్ళకి అవకాశం కల్పించాలన్నది కూడా డిమాండ్ ఉంది. మాట వాస్తవం. అది ఈ విషయంలో మేము కౌన్సిల్ లో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వ పరంగా తీసిన జీవో ఇప్పుడు ఏదంటే ఆర్టికల్ 9 రావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిందే కేంద్రంలో. కానీ వాళ్ళకి దాని సుముఖంగా లేనట్టుగా డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు. షెడ్యూల్ 9 లో చేర్చాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాలి కదా. చేయలేకపోతున్నా అంటే బలహీన వర్గాల దేశాన్ని ప్రధానమంత్రి అయినా కూడా మన ఈ షెడ్యూల్ చేర్చకపోవడం అంటే దురదృష్టం కదా. అంటే ఇప్పుడు దాసు శ్రవణ్ గారు 2 పాయింట్స్ రేజ్ చేశారు. 42% అని మీరు ఎట్లా నిర్ణయానికి వచ్చారు? బీసీల జనాభా 56 అయితే 42% ఎట్లా వచ్చారు? రెండవది భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ రిపోర్టు మరి ఎప్పుడు జూలైలోనో లేకపోతే మార్చిలో ఇస్తే అది ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు? అసలు ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ మరి మళ్ళీ బీసీల వర్గీకరణ ఏబిసిడి వైజ్ వర్గీకరించమని చెప్పలేదా అని అడుగుతున్నారు. కౌన్సిల్ లో డిబేట్ వచ్చింది. అది కూడా ఆ విషయం కూడా కౌన్సిల్ లో కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలంటే అప్పుడు చేసినప్పుడే నియంగా ఎంబీసీ అన్న వారికి బీసీఏ గ్రూప్ టోటల్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్అప్ క్లాసుల్లో బీసీఏ గ్రూప్ అంతా అవే ఉన్నాయి. వాళ్ళకు కూడా రాజకీయ చేద్దాం ఒక మాట అన్నా అడగండి. మీరు సీనియర్ మోస్ట్ లెజిస్లేటరు, మంత్రిగా కూడా పనిచేసినారు. మా అందరికి కూడా గర్వకారణం మీరు నాయకుడిగా నిలబడడం. పార్టీలు ఇవన్నీ పక్కన పంచాయతీ పెడితే తాడు శ్రీనివాస్ గారు ఒక 10 నిమిషాలు ఉండండి. వేరే ఛానల్ తర్వాత 8-10 కు పోతారు కానీ ఎట్లా 9 వరకు వాళ్ళ కంటిన్యూ అవుతారు కదా. ఒక్క నిమిషం సారే గారి శ్రవణ్ గారి తర్వాత మీకు ఇస్తాను. 30 సెకండ్స్ చెప్పండి. ఇంత పెద్ద లెజిస్లేటరు మంత్రిగా పనిచేసిన మీకు నిజంగా ఈ ప్రభుత్వం ఏమైనా తలా తోకా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా అన్న? చెప్పండి. ఏది ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్స్ పెండింగ్ ఉండగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేయాలి కదా. ఇండియా చేయలేకపోతాను. కంప్లీట్ చేయని అన్న నేను అడిగే ప్రశ్న కంప్లీట్ చేయని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి మీరు బిల్స్ పంపిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ ఏమైనా తీసుకుపోయినాడా? పార్లమెంట్ సభ్యులందరినీ ఏమైనా తీసుకెళ్లినాడా? రాహుల్ గాంధీ ఏమైనా పార్లమెంట్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన ఒత్తిడి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ లో ఏమైనా లేవనెత్తినాడా? అదొకటి. అవి అక్కడ పెండింగ్ లో ఉండగానే గవర్నర్ కు మళ్ళీ మీరు ఆర్డినెన్స్ ఎట్లా పంపుతారు? ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగానే మళ్ళీ బిల్లులు ఎట్లా పంపుతారు? బిల్లులు పెండింగ్ లో ఉండగానే మళ్ళీ జీవో ఎట్లా పంపుతారు? ఇది కోట శ్రీనివాసరావు కోడి కట్టినట్టు కట్టి బీసీలతో ఆట ఆడుతున్నారన్న మీరు. మీ చీఫ్ మినిస్టర్ కు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధి లేదు. ఉంటే ఇంత అసంబద్ధమైనటువంటి ఒక రీతిలో పని చేయడు. తలా తోకా లేకుండా ఏది ముందు చేయాలో ఏది వెనుక చేయాలో తెలియకుండా చేయడు. న్యాయ నిపుణులతో అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయానికి వచ్చినట్టు భావిస్తున్నాం మేమంతా. ఏది ఏమైనా కానీ చట్టపరంగా రాకున్నా కానీ పార్టీ పరంగా ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగింది మన పార్టీలో కూడా. తప్పనిసరి 42% బీసీలకు అవకాశం దొరికితే అందులో మీరు తమరు అన్నట్టుగా ఏబిసిడి వర్గీకరణలో ఏ గ్రూప్ సంబంధించిన మోస్ట్ బ్యాక్అప్ క్లాస్ కూడా న్యాయం చేస్తారని విశ్వాసం నాకైతుంది.
అంటే ఒకటి ఇప్పుడు దాసు శ్రవణ్ గారు ఏమంటారంటే కోట శ్రీనివాసరావు కోడి అక్కడ చూపించి ఆశ చూపించినట్టు బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా అంతే అట్లా చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏబిసిడి పెట్టినా మేము చచ్చిపోతే మేము అలాంటి కుమ్మరి కావచ్చు ఇంకా చాలా జాతులు కావచ్చు బీసీఏలో అందరం లేమన్నా. అందులో ఎంబీసీలో రజక మంగలి పూసల లేదన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారిని చాలా బతిలాడినాం కానీ జాయిన్ చేయలేదు. పూసలకు ఫెడరేషన్ ఉందన్నాడు, రజకకు ఫెడరేషన్, మంగళకి ఫెడరేషన్, కుమ్మరికి ఫెడరేషన్ ఉందని దే విల్ నాట్ కమ్స్ అండర్ ఏది ఎంబీసీలో రారు అన్నట్టుగా ఓన్లీ మనకు బీసీఏలో ఎక్స్క్లూడింగ్ పూసల, రజక, నాయి బ్రాహ్మణ, ఎంబీసీలని వారు గుర్తించడం జరిగింది. దట్ టు ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్. సో కాబట్టి ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నాయన్న. గతంలో కూడా అనంతరం లాభం లేదండి. ఇది మొత్తం సైంటిఫిక్ గా ఉత్తరప్రదేశ్ మోడల్లో లేక తమిళనాడు మోడల్లో బీసీ, ఎంబీసీ, సంచార జాతులు ఈ 3 మోడల్సే బీసీలకి ఇది చాలా బాగుంటున్న మోడల్. కానీ అది ఇప్పుడు అప్పుడు ఇది జరగాలంటే మినిమం 1-2 years పడుతుంది మొత్తం శాస్త్రీయ. కాబట్టి ఏదో రూపంలో ఏ రాయి అయితే కొట్టుకోనికి ఏదో రూపంలో ఎలక్షన్స్ వచ్చి 42% ఎంతనో అది అశాస్త్రీయమో శాస్త్రీయమో వస్తే బాగుండని అసెంబ్లీలో అన్ని పార్టీలను సపోర్ట్ చేసినాం. కొద్ది మేరకు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి వాకౌట్ చేసిన తర్వాత సపోర్ట్ చేసినట్టు. ఒక్క నిమిషం ప్లీజ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ మీ స్పీక్. తర్వాత మీరు దాన్ని డిఫర్ చేయండి, డినై చేయండి, లేవు ఖండాలుగా నరకండి. మీ దగ్గర ఏమైనా ఉంటే రంపం ఉంటే చెయ్యండి, ఏమున్నది. ఒక్క నిమిషం మీరు చెప్పేటోళ్ళని గొంతు. ఇప్పుడు మీరు మీ మోడల్ ఏందో చెప్పరు. గతంలో ఏమన్నా మీరు చేసిన మోడల్ 10 ఏళ్లలో మీరు ఏమైనా చేసింది ఉందా అంటే చెప్పరు. కానీ ఇప్పుడు చేసింది తప్పు అంటారు. నేను ఒక ఓబీసీ లీడర్ గా, ఒక ఎంబీసీ లీడర్ గా అది ఏ రూపంలో అయితే బయటపడాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అనేక తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటే శ్రావణన్న మొత్తం టీవీ డిబేట్లలో అవతలోడు కేసేస్తే బీసీలు ఓడిపోయేటటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని మన బీసీ నాయకులే చెప్తారు టీవీలలో. అరే వాట్ ఈస్ దిస్? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీసీలు వివిధ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న బీసీ అడ్వకేట్లు కావచ్చు, ఈ రోజు మనం ఏం ఆర్గ్యూ చేస్తున్నాం? ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టింది అని చెప్పి ఒక పార్టీ పెట్టిందని ఇంకో పార్టీ డిఫర్ చేయడానికి మొత్తం బీసీలకు అన్యాయం అయ్యేటట్టు చేస్తామా? అందుకే కదా మేము బీజేపీ సపోర్ట్ చేసినాం ఫ్లోర్ మీద.